విదేశీ విద్య అంటే ఇప్పటి వరకు అమెరికా తర్వాతి గమ్యం కెనడానే. కానీ ఇప్పుడు కెనడా చదువు కూడా కలగా మారుతోంది. వీసా తిరస్కరణలతో విద్యార్థుల కలలు తుంచేస్తున్న కెనడా ఇక మొండి చేయి చూపిస్తోంది. దాంతో విద్యార్థులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. అంతర్జాతీయ విద్యార్థులకు ప్రధాన గమ్యస్థానంగా నిలిచిన కెనడా ఇప్పుడు తన ఇమేజ్ కోల్పోతున్నది. తాజాగా వెలువడిన నివేదిక ప్రకారం ఈ ఏడాది 62% స్టూడెంట్ వీసా దరఖాస్తులను కెనడా తిరస్కరించింది. గతంలో ఈ రేటు 40% ఉండేది. అంటే అంగీకారం కంటే తిరస్కారాలే ఎక్కువైపోయాయి. ఈ జాబితాలో భారతీయ విద్యార్థుల దరఖాస్తులే ఎక్కువగా ఉన్నాయన్న అంచనా. దాదాపు 80% వరకు తిరస్కరణలు ఇండియన్ స్టూడెంట్స్ అనే సమాచారం. ఆసియా, ఆఫ్రికా దేశాల విద్యార్థులపై కూడా ఈ ప్రభావం తీవ్రంగానే ఉంది. కెనడాలో హౌసింగ్ కొరత, మౌలిక సదుపాయాల లోపాలు, పెరిగిపోయిన ఖర్చులు ఇవన్నీ విద్యార్థులు భరించగలరా అన్న ఆందోళనలే వీసా తిరస్కరణలకు దారితీశాయి. గతేడాది 10 లక్షల విద్యార్థులకు కెనడా అవకాశమిచ్చినా ఈ సంవత్సరం పరిస్థితి పూర్తిగా మారింది. గతంలో 41% విద్యార్థులు భారత్ నుంచే వెళ్లగా ఇప్పుడు వారిపై ఇలాంటి అడ్డంకులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయాల వైపు విద్యార్థుల దృష్టి మరలింది. ముఖ్యంగా జర్మనీ కొత్త హాట్ డెస్టినేషన్గా ఎదుగుతోంది. అమెరికా ఇంకా మొదటి స్థానంలో ఉన్నప్పటికీ కెనడా తన అవకాశాలను కోల్పోతుండటంతో జర్మనీ మీద విద్యార్థుల ఆసక్తి పెరిగింది. 2022లో 18% విద్యార్థులు కెనడాను ఎంచుకోగా 2025 నాటికి ఈ సంఖ్య 9% పడిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. ఒకప్పుడు కలల గమ్యం అనిపించిన కెనడా ఇప్పుడు విద్యార్థుల కలలకు దూరమవుతోంది. హౌసింగ్ సంక్షోభం, ఖర్చుల భారం కారణంగా మోస్ట్ ప్రిఫర్డ్ జాబితా నుంచి జారిపోతోంది. అమెరికా ఇప్పటికీ మొదటి స్థానంలో నిలిచినా అక్కడి వీసా నిబంధనలు ఇంకా కఠినంగా మారాయి. దీంతో ఇప్పుడు విద్యార్థుల ఆశలు, అడుగులు జర్మనీ వైపు తిరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జర్మనీ నిజంగా తన తలుపులు పూర్తిగా తెరుస్తుందా అనేదే ప్రశ్న. ట్యూషన్ ఫీజులు తక్కువగా ఉండడం, స్టూడెంట్ ఫ్రెండ్లీ పాలసీలు, టెక్నాలజీ, ఇండస్ట్రీ అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల జర్మనీ మీద ఆసక్తి పెరుగుతున్నా డిమాండ్ పెరిగే కొద్దీ అక్కడి నిబంధనలు కూడా కఠినం కావచ్చు. కాబట్టి అమెరికా, కెనడా డోర్స్ క్లోజ్ అవుతున్న వేళ జర్మనీ నిజంగా పెద్ద ఎత్తున వెల్కమ్ చెబుతుందా, లేక అది కూడా కొత్త అడ్డంకులు పెడుతుందా అనే సందేహాలతో విద్యార్థులు సతమతమవుతున్నారు.